పేట ఆధ్యాత్మిక వైభవానికి మారుపేరుగా నిలిచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణకు అడుగులు పడ్డాయి. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బాలసముద్రం తీరాన స్వయంభుగా వెలిసిన స్వామివారి ఆలయం ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. స్థానిక నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు 4వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు ఆలయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్వామివారికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు నిరంతరాయంగా కొనసాగాలని, ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ దేవాలయం వెలుగొందాలని ఆయన సంకల్పించారు. పట్టణాభివృద్ధికి స్వామివారి ఆశీస్సులే బలమని నమ్ముతూ దాతలందరూ ఈ మహత్ కార్యంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పట్టణ ప్రజలందరి సహకారంతో ఈ నెల 12వ తేదీ సోమవారం రోజున ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక కాబోతుంది నరసింహస్వామి గుట్ట. అర్చకులు నల్లంది హాల్ వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో నవకుండాత్మక సుదర్శన నరసింహ హోమం మరియు పుణ్యాహవచన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర హోమంలో రామాయంపేట పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆలయాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని నిర్వాహకులు కోరుతున్నారు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మన రామాయంపేట పట్టణంపై ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. ఇది మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం నుంచి మా టీఎస్జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ తుజాల శ్రీనివాస్ గౌడ్ నివేదిక. ఇక్కడ వాళ్ళ తాతగారు స్వప్నంలో వచ్చి నరసింహస్వామి ఇక్కడ నేనున్నా అని చెప్పి ఆయనకు కనబడగానే ఈ యొక్క గుట్టకు వచ్చి చూడడం జరిగింది. వారసత్వంగా ఏదైతే ఉందో నరసింహస్వామికి వారి కుటుంబంతో సేవలు అందుకుంటున్నాడు దేవుడు. దీనికి రామాయంపేట పట్టణంలో నైరుతి దిశలో ఉన్నందున ఇది 2 సంవత్సరాల క్రితం మాధవనంద సరస్వతి గురువు గారిని ఇక్కడికి రమ్మనగానే వచ్చి ఆ గురువుగారు అప్పుడే చెప్పిండు, ఇక్కడ మహాశక్తి ఉన్నది, ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందితే మనకి ఇంకా రామంపేట పట్టణానికే కానీ మరి చుట్టుపక్కల పరిసరాల ప్రజలకు కానీ మంచి జరుగుతుందని చెప్పి సభాముఖంగా అందరి పెద్ద మనుషుల ముంగడ చెప్పడం జరిగింది. దీనికి ఆ రోజు నుంచి నాకు మనసులో ఉండి దీన్ని ఏ విధంగానైతే ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఉండే దీనికి మన సరాబ్ శ్యామ్ కానీ మరియు రామంపేట వ్యక్తులు మరియు ఇంకా బయటకెళ్ళున్న వ్యక్తులు ఈ దాతలు తోటి ఇక్కడ సచిన్ అనే యువకుడు ముందుండి ఈ యొక్క అభివృద్ధి పనులు చూసుకోవడం జరిగింది. దీనికి ఈ అభివృద్ధి పనులు కాకుండా ఏదైనా మనకు పూజ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ పంతులు గారిని అడిగితే ఇక్కడ నవకుండాత్మక సుదర్శన నరసింహ మహాహోమం చేద్దామని చెప్పి పంతులు గారు చెప్పడం జరిగింది. దానికి మేము అందరము మా యొక్క కుటుంబ సభ్యులను కానీ మా యొక్క ఆప్త మిత్రులను కానీ అడగడం జరిగితే ఈ యొక్క హోమం చేస్తే మనకు చాలా మంచిదని చెప్పి వేరే బ్రాహ్మణులు కానీ గురువుగారు కానీ చెప్పడం జరిగింది. అదే సంకల్పంతో రేపు సోమవారం రోజు ఇక్కడ సుదర్శన మహాకుండ హోమము మరియు కళ్యాణము, ఆంజనేయ స్వామికి పుణ్యవచనము మరియు ఈ యొక్క దేవాలయం యొక్క పుణ్యవచనము ఆ యొక్క పంతులు గాళ్ళచే ఆచార్యులతో ఇక్కడ పూజలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి రామంపేట పట్టణంలో ఉన్న అన్ని కుల సంఘాల అధ్యక్షులను ఆహ్వానించడం జరిగింది. ఆ యొక్క అధ్యక్షులు కూడా ఈ హోమంలో పాల్గొని హోమం నిర్వహిస్తారు. ఇది పంతులు గారు ఏం చెప్పిండంటే ఈ 150 సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారిగా జరగబోతుంది. ఈ నవకుండాత్మక సుదర్శన నరసింహ యాగం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది బాగా ప్రసిద్ధమైన యోగము. దీనికి రామంపేట పట్టణ ప్రజలు మరియు రామంపేట మండల ప్రజలు, నిజాంపేట పట్టణ ప్రజలు, నిజాంపేట మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క పూజకు పాత్రలు అవుతారని కోరుచున్నాను. మరియు పూజ అనంతరము మహాప్రసాదం స్వీకరించగలని కోరుతున్నాము. జై లక్ష్మీ నరసింహస్వామి, జై నారాయణ. అందరి సహాయంతో ఈ టెంపుల్ అయితే అభివృద్ధి చెందింది. అలాగే టెంపుల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ 150 సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్లో ఫర్ ది ఫస్ట్ టైం అది హోమాలు అయితే జరిపిస్తున్నారు రాజశేఖర్ గారు.
సొంత ఖర్చుతోటి మొత్తం ప్రతి ఒక్క హోమాలు అన్ని కుల సంఘాలను పిలిచి హోమం అయితే జరుపుతున్నారు. ఈ హోమానికి ప్రతి ఒక్కరు వస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఇది మీ టెంపుల్ లాగా తీసుకోండి. ఇది ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి టెంపుల్, మన టెంపుల్ ఖచ్చితంగా అందరు రావాలి. ఈ హోమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.